హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే నేను చివరి వర్క్ చేయడానికి అయితే వచ్చానండి. సోఫా వర్క్ అంటే వీళ్ళు మన ఇల్లు మారుతున్నారు. ఇది వేరే చోటకి షిఫ్ట్ చేయాలన్నమాట. షిఫ్ట్ చేయాలంటే ఇది బాగా సోఫా అంటే ఇది ఎక్కువ సోఫా కాదనమాట. అదే ఫోల్డింగ్ సోఫా, అదే మంచం లాగా ఉంటుంది, సోఫా లాగా ఉంటుంది అనమాట. ఇదైతే మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఓడతీసి మనం అక్కడ షిఫ్ట్ అయిన బిల్డింగ్లో అయితే మనం దిగించాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని అయితే తీసాము. ఇది ఇప్పుడు ఇది క్లాంపులు ఉన్నాయి, సోఫాకి సంబంధించిన క్లాంపులు ఇవ్వండి. ఆ క్లాంపులు అయితే తీస్తున్నాం అనమాట. తీస్తున్నాము. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట, మంచంలాగా ఉంటుంది. ఇది ఫోల్డింగ్ చేసేసుకుంటే మళ్ళీ సోఫా అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్ ఆల్రెడీ రెండు తీసాము. ఇంక ఈ సైడ్లో అటు సైడ్ ఇటు సైడ్ తీస్తే ఈ ఫోల్డింగ్ అనేది వాళ్ళు కిందకి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. మళ్ళీ అక్కడ బిల్డింగ్ 4వ ఫ్లోర్లోకి తీసుకెళ్ళాలి. అర్థ పడదాం అనుకుంటా. ఇది పడదురా, ఇది పడదు. పైకి లేపు మరమే ఉంది అంతే. అయిపోయిందా? ఒక మరమే కార్డు వచ్చిందంటే దీనికి ఇవ్వరా? నాది తీసినప్పుడు అయితే అవి తీసి దీనికి రాడు మరి ఏం చేద్దాం? వచ్చిందా? చూడు, ఏమన్నా ఉంటే తీసేద్దాం. మరమేకలే కదా, కింద అడుగునే ఏమని ఇచ్చాడు కదా. చెప్పు. ఇంకా అయితే మొత్తం 3 పార్ట్లు తీసామండి. ఈ బ్యాక్ సైడ్ ఇది అడుగునమాట. ఈ ఫ్రేమ్ కూడా తీసేస్తే అదో పార్ట్ ఇదో పార్ట్ అయిపోద్ది, సపరేట్ అయిపోద్ది. అక్కడ లోపలికి వెళ్ళింది అంటే బాడుతుంది. ఓకే, ఇకైతే మనం ఈ సోఫా ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే తీస్తాం, మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇకైతే ఇది వేరే బిల్డింగ్లో అయితే మనం బిగించాలన్నమాట. ఇది ఇకైతే మనం అపార్ట్మెంట్ దగ్గరికి వస్తామండి. మనకు వచ్చేసరికి 4వ ఫ్లోర్లు అనమాట పైన. అయితే ఇప్పుడు అదిగోండి సోఫా మనకి ఇక్కడ దీని మీద ఉంది. అయితే అది మనం ఇంకా అదొకటి అయితే బిగించుకోవాలి. ఆల్రెడీ పైన కట్న పైపులు ఒక 2, అలాగే డోర్ స్టాపుల్లో 3 అయితే మనం వేసాం అనమాట పైన. ఇక అలాగే సొక్కాలు తగిలించుకున్న యాంగర్స్, అంటే మన వాళ్ళు ఈ లోడింగ్ చేసుకుని రావాలి కాబట్టి ఈ లోపు మనం అవి కంప్లీట్ చేస్తాము. ఇంక ఈ సోఫా బిగించేస్తే మనకి వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోద్ది. ఈరోజు చిల్లర వర్క్ ఇక మనం తెలిసిన ఇక చెప్తే ఇక ఇటు వచ్చాం అనమాట. మనం ఏ పాటకి ఆ పాట తీస్తేనే వాళ్ళకి ఫ్రీగా ఎక్కించగలిగారు వాళ్ళు.
లేదంటే ఇబ్బంది పడేవారు అనమాట. ఎందుకంటే అది ఆటోమేటిక్గా జారిపోద్ది. అంటే ఉట్టి సోఫా అయితే తెచ్చేసేవాళ్ళు. సోఫా బెడ్ కాబట్టి అంటే ఇక కుదరదు కాబట్టి ఇంక ఊడ తీయమన్నారు అనమాట. మనం కూడా ఫస్ట్ టైం మనం అంటే చేస్తాం ఏదైనా ఇలాంటి ఊడ తీసి చేయడం అనేది ఇంకా తెలిసిన చెప్పడం వల్ల మనం వచ్చాం అనమాట. ఇది ఇంకైతే మనమైతే ఈ సోఫా అయితే బిగించేస్తున్నాం అన్నది. ఇకైతే మనమైతే సోఫా అయితే కంప్లీట్ చేసామండి. ఇది బార్ షాప్ అనమాట. ఇలా వచ్చేస్తుంది. ఇలాగా బెడ్ సోఫా ఇది. ఏ పాటుగా ఆ పాటు తీసి బిగించామండి. ఇది పైకి లేపది, అది పైకి లేపది సోఫా సోఫా మామూలు సోఫా అయిపోయింది. అయితే మనం ఇదైతే కంప్లీట్ చేస్తాం. పక్కతో ఈ ప్లేస్ అయితే ఇక్కడే పెట్టమన్నారు. ఇంకా వీళ్ళు సామాన్లు అన్నీ తెచ్చుకున్నారు, అన్నీ చదువుకుంటున్నారు అనమాట. ఇక బాబా ఫోటో అయితే ఒకటి బిగించాలి. ఇక అది ఇక్కడ బిగించాలి. ఇది బిగించేస్తే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అలాగే మనం ఈ కట్న పైపు కూడా వేసాం. అలాగే అది కట్న పైపు, అలాగే డోర్ స్టాప్లు కూడా వేసాం అనమాట. మనం ఇవ్వండి 3 డోర్లకి 3 డోర్ స్టాప్లు వేసాం. ఫోటో పెట్టేస్తే అయిపోద్ది అలా కదలదు. ఇక అయితే అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా భోజనం చేసాను. ఇక ఈ రోజుతో అయితే వర్క్ అనేది ఇంకా చిన్న వర్క్ కాబట్టి అయిపోయింది. ఇక ఈ వారంలో వర్క్లు కూడా పెద్దగా ఏం చేయలేదు. నిన్న కూడా చిన్న చిన్న వర్క్లు చేసాం. మా బావ వాళ్ళ ఇంట్లో మంచానికి ప్లేవుడ్ వేయడం, అలాగే మా అన్నయ్య ఇంట్లో మంచానికి ప్లేవుడ్ వేయడం ఇలాగ చేసాం అనమాట. ఈ వరదలకి పాడైపోయినాయి. వాళ్ళు అప్పటి నుంచి చేయించుకుందాం అంటే ఇంకా నాకు ఫోన్ చేస్తూ నిన్న రమ్మంటే ఇంకెళ్ళి ఆ మంచాలకు కూడా కంప్లీట్ చేశారన్నమాట. అలాగే మన దగ్గర ఒక బ్యాట్ అయితే హ్యాండిల్ ఉంది. ఇంకా దీన్ని మనం ఏం చేసామంటే అసలు హ్యాండిల్ లేదు. ఈ హ్యాండిల్ అనేది మనం కొత్తది వేసాం అనమాట. ఇది మొత్తం సెట్ ఇది ఒకటే ఉంది మనకి. ఇది ఎర్రలైట్ రాసి కొద్దిగా బాగుంది, గట్టిగా అసలు మంచి స్ట్రాంగ్గా కూడా ఉంది. అంత గట్టి కొట్టినా ఇది అవ్వదు అనమాట. కొత్త బ్యాట్లు అన్నా కదులుతాయి కానీ మనం ఇంకా ఈ బ్యాట్ అయితే కదిలే సెక్షనే ఉండదు. ఏదో అయితే దీన్ని ఇలాగైతే చేసుకున్నాను నేను. వెళ్తే ఇప్పుడు మధ్యాహ్నం మ్యాచ్కి అయితే వెళ్తామండి, లేదంటే లేదు. ఇంకా ఇదండి ఈ వారంలో వీడియోలు కూడా ఎక్కువగా చేద్దామన్న వర్క్లు కూడా లేవు కాబట్టి చేయలేకపోతున్నాను. చేస్తాను రేపు వారం నుంచి కూడా మన వర్క్లు ఆల్రెడీ ప్లేవుడ్లు అవి పంపిస్తా అన్నారు. పంపిస్తే కనుక మనం వర్క్లు అయితే ఆగినాయి ప్రస్తుతానికి. అవి స్టార్ట్ అయితే మీకు న్యూ వీడియోస్ కూడా మీకు అప్డేట్ అనేది వస్తుంది. అందరికీ మరి వీడియోలు చూడండి, అందరూ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.